కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అవసరాలు ఈ గ్రామం అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఎంపీటీసీ సరస్వతి శారదా శివకుమార శారదా శివలింగం చూడ మీ ఆమె చెప్తుంది శారదా శివలింగం అంటే ఆమె శారదనంట. అంతేనా? ఓకే. అదేవిధంగా సర్పంచ్ గారు లేనట్టుంది. ఇంకా వార్డు మెంబర్లు అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మరి బీజేపీ పెద్దలందరికీ కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్రామంలో 2 ప్రధానమైనటువంటి సమస్యలు చెప్పిండ్రు. తప్పనిసరిగా ఇది ఎన్నికలు, రేపు బస్సు ఏపీయచ్చు, నేను ఏపిస్తా, కానీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అధికారులు లేరు. ఎన్నికలైన తర్వాత తప్పనిసరిగా ఈ గ్రామానికి బస్సు నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా బస్సుతో పాటు మా సోదరుడు ఎంపీటీసీ భర్త శివలింగం చెప్పిండు, ఇక్కడ దేవాలయానికి కొంత నిధులు అవసరం ఉన్నాయన్నారు. తప్పనిసరిగా ఆ దేవాలయ పునరుద్ధరణ కొరకు భరత్ ప్రసాద్ గెలిచిన తర్వాత ఎంపీ నిధుల నుండి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ మీరు 4-5 నెలల క్రితం చెప్పినుంటే నేను నా ఎంపీ నిధుల నుండి, ఎందుకంటే ఈ గ్రామ